నమస్తే భయ్యా, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ హిస్టరీలో బాక్సాఫీస్ వార్స్ చాలానే చూశాం, కానీ 2020 సంక్రాంతి సీజన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఒక పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇద్దరూ ఒక్కరోజు గ్యాప్లో తమ సినిమాలతో థియేటర్లలోకి దూసుకొచ్చిన ఆ వాతావరణం మనం ఎప్పటికీ మర్చిపోలేం. అల వైకుంఠపురములో వర్సెస్ సరిలేరు నీకెవ్వరు, ఈ రెండు సినిమాల క్లాష్ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అసలు ఈ రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ మధ్య బాక్సాఫీస్ విన్నర్ ఎవరు, వాటికైన బడ్జెట్ ఎంత, ఫుల్ రన్ కలెక్షన్స్ ఏంటి, హీరోల రెమ్యూనరేషన్స్ దగ్గర నుండి లాభ నష్టాల వరకు ఈ వీడియోలో పక్కా లెక్కలు మాట్లాడుకుందాం. థియేటర్ల దగ్గర కటౌట్స్, ఫ్యాన్స్ హంగామా చూస్తుంటే నిజంగానే అప్పట్లో ఒక ఫెస్టివల్ ఫైట్లా అనిపించింది. ఈ బాక్సాఫీస్ క్లాష్ కి ముందు ఇద్దరు హీరోల పరిస్థితి ఒకసారి చూస్తే ఇదెంత ఇంపార్టెంట్ వారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి ఒక భారీ డిజాస్టర్ తర్వాత దాదాపు సంవత్సరన్నర గ్యాప్ తీసుకున్నాడు. తన ఫ్యాన్స్ కి ఎలాగైనా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే కసితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేతులు కలిపాడు. అంతకుముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్స్ అవ్వడంతో హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకో పక్క శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ ఓరియంటెడ్ హిట్స్ తో ఉన్న మహేష్ బాబు ఈసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్యూర్ మాస్ ట్రీట్ ఇవ్వాలని F2 లాంటి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ తీసిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రెడీ అయ్యాడు. ఈ ఇద్దరు టాప్ టైర్ స్టార్లు పండగ బరిలో దిగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ తో పాటు ఆడియన్స్ లో ఒక రేంజ్, ఎనర్జీ, హైప్ క్రియేట్ అయింది. ఏ సినిమా ఎలాంటి రికార్డ్స్ కొడుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అల వైకుంఠపురములో సినిమా గురించి మాట్లాడుకుంటే యుఎస్ ప్రీమియర్స్ మొదటి షో నుండే వరల్డ్ వైడ్ పాజిటివ్ అండ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కి, బన్నీ స్వాగ్ అండ్ స్టైల్ ని బ్యూటిఫుల్ గా మిక్స్ చేసిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేసింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పాలి. సామజవర గమన, బుట్టబొమ్మ సాంగ్స్ ఆడియో పరంగా యూట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో థియేటర్లలో ఫ్యాన్స్ తో కూడా అంతే రచ్చ చేశాయి. మీకు బహుశా తెలియని ఒక మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంటర్వెల్ ముందు వచ్చే బోర్డ్ రూమ్ ఫైట్ సీన్ లో సీతారామశాస్త్రి గారి పాట వాడుతూ త్రివిక్రమ్ చాలా సింపుల్ అండ్ క్లాసిక్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ బన్నీ ఇన్వాల్వ్మెంట్ తో దాన్ని ఒక ఐకానిక్ యాక్షన్ సీక్వెన్స్ గా మార్చారు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు 35 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ లాభాల్లో కూడా వాటా తీసుకున్నాడు. కలెక్షన్స్ విషయానికొస్తే అల వైకుంఠపురంలో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులని కుమ్మేసింది. ఫుల్ రన్ లో దాదాపు 280 కోట్ల గ్రాస్, 160 కోట్ల పైగా షేర్ రాబట్టి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. చాలా ఏరియాల్లో 50 రోజులు, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి బయ్యర్లకి 100% పైగా డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఇక జనవరి 11న థియేటర్లలోకి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా పక్కా సంక్రాంతి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఊర మాస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తప్పకుండా చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ బాబు లుంగి కట్టుకుని ఊర మాస్ స్టెప్పులు వేస్తుంటే థియేటర్లలో పేపర్లు కాదు, ఏకంగా కుర్చీలు గాల్లో ఎగిరాయి. చాలా ఏళ్ల తర్వాత మహేష్ ని అంత ఫ్రీ అండ్ ఎనర్జెటిక్ గా స్క్రీన్ మీద చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. సుమారు 80 నుండి 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకి మహేష్ బాబు దాదాపు 50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక కామిక్ ట్రైన్ ఎపిసోడ్, రష్మిక మందన కామెడీ టైమింగ్, చాలా గ్యాప్ తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి గారి రీ ఎంట్రీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఇది కూడా ఏమాత్రం తక్కువేమీ కాదు. వరల్డ్ వైడ్ గా దాదాపు 260 కోట్ల గ్రాస్, 140 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. అప్పటి వరకు మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సినిమా భారీ లాభాలందించి అసలైన సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. ఫైనల్ గా ఈ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ లో అసలు విన్నర్ ఎవరు అనే అల్టిమేట్ వర్డిక్ట్ కి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు విన్నర్సే భయ్యా. ఒకరు ముందు, ఒకరు వెనుక థియేటర్లలోకి వచ్చినా ఈ పండగ సీజన్ ని ఇద్దరు పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ రాలేదు. అంతా కళ్ళు చెదిరే ప్రాఫిట్సే చూశారు. కానీ నంబర్స్ పరంగా, లాంగ్ రన్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అల వైకుంఠపురంలో సినిమా స్పష్టమైన పైచేయి సాధించింది. సరిలేరు కన్నా అల వైకుంఠపురంలో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ లో రిపీట్ వాల్యూ బాగా ఎక్కువ ఉండటంతో దాదాపు 20 నుండి 30 కోట్ల షేర్ డిఫరెన్స్ తో టోటల్ కలెక్షన్స్ లో నంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని ఇప్పటి ఇన్ఫ్లేషన్ వాల్యూకి అడ్జస్ట్ చేసి చూస్తే ఆ నంబర్స్ ఈ రోజు ఖచ్చితంగా 350
350 నుండి 400 కోట్ల భారీ గ్రాస్ కి సమానమని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇద్దరు హీరోల కెరియర్స్ ని చాలా స్ట్రాంగ్ గా మార్చాయి. మహేష్ తన స్టామినాని ప్రూవ్ చేసుకుంటే బన్నీకి వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ కాన్ఫిడెన్స్ తో డైరెక్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమాతో బరిలోకి దిగి సంచలనం సృష్టించాడు. మరి ఆ 2020 ఫైట్ మీరు థియేటర్లో ఏ సినిమా చూశారు? ఆ రెండిటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఇద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద కామెంట్స్ లో దడదడలాడించండి. ఈ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని క్రేజీ ఆసక్తికరమైన బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.